నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకునే పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతోందని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3028 మంది నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కామారెడ్డి నుండి రాజంపేట వరకు పాదయాత్ర చేసిన సమయంలో ఇల్లు కూలిపోయిన చిట్టెల రాజమణి, బీకనూరి లక్ష్మిలకు ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కేసు కింద ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కేవలం ఇద్దరికి మాట ఇచ్చినా బీకనూరి రేఖ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. శాసన మండలి ఎన్నికల కోడ్ రావడం వలన ఆలస్యమైందన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత తాను స్వయంగా లేదా వర్చువల్ ద్వారా గృహప్రవేశానికి హాజరవుతానని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక్కడ लगाते जाओ, चलते रहते हो. 2023 నాడు కామారెడ్డి నుంచి రాజంపేట వరకు పదయాత్ర చేసుకుంటూ పోయేటప్పుడు చిన్నమల్లెలో ఆయనకు తుమ్మలో ఇల్లు కనిపించింది. ఇది ఎవరిది అంటే మన ఎస్సీ లక్ష్మీ అండ్ రాజమణిది ఉంటే ఆ ఇంటికి వచ్చి ఆయన హామీ ఇచ్చినాడు. ఎప్పుడు పడిపోయింది అంటే 2-3 దినాలు పడిపోయింది సార్ అంటే, అయ్యో పడిపోయినప్పుడు మీరు బతికేంది పర్వాలేదు చాలా, లేకుంటే ఎలాంటి ప్రాణ నష్టం కాలేదు, కానీ నేను ముఖ్యమంత్రి కాగానే మీకు ఇల్లు కట్టిస్తా అని ఆయన హామీ ఇచ్చినారు. కానీ ఈ స్కీము మొదలు కాగానే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా. మేము ప్రొసీడింగ్ కాపీ కూడా చూపించినాము. ఆ ప్రొసీడింగ్ కాపీలో మీకు తెలుసు జనవరి 28 జనవరి 2025లో ఫస్ట్ శాంక్షన్ వీళ్ళకి వచ్చింది రాష్ట్రం అంతగా. వీళ్ళ ద్వారానే చేద్దాం అనుకున్నాం, కానీ కోడ్ వచ్చింది. ఆఫీసర్లు ఏమన్నారంటే ఒక దినం లేట్ అయితే నేను వచ్చి ఫౌండేషన్ పెట్టేవాడిని. కోడ్ వచ్చింది సార్ ఇప్పుడు చేయకూడదు అంటే నేను రిటర్న్ వెళ్ళిపోయినాను. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా మొదలుపెట్టినాం. కామారెడ్డి నియోజకవర్గం 3,500లో ఇవాళ శాంక్షన్ 3028 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చేసినాం. 3,028 ఇంకా నా దాదాపు 460 ఇల్లు నా దగ్గర ఉంది. 72 ఏం ఫికర్ చేయకండి. ఎవరైనా రాకుంటే జెన్యూన్గా ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చేశాను. దాని విషయంలోనే ఇప్పుడు ఈ లక్ష్మికు మరియు రాజమణికి మరి మేమే రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి వీళ్ళకి 2 ఇల్లు హామీ ఇచ్చినాడు కాబట్టి ఆ హామీని పూర్తి చేస్తాం. 2-3 నెలల్లో ఇచ్చి దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను నా చెల్లెలు వాళ్ళకు నేను బట్టలు నేనే పెడతాను, వంట సామాన్లతో సహా నేను అయితే వర్చువలా లేకుంటే స్వయంగా ఇక్కడ వచ్చినప్పుడు. మల్లారెడ్డి రాజాగౌడ్ నా పేరు, మిస్సెస్ మార్కెట్ కమిటీ చైర్మన్. రేవంత్ అన్న పాదయాత్రలో భాగంగా చిన్న మల్లారెడ్డి గ్రామంలో రాజంపేట పోతున్న పాదయాత్రలో మా ఎస్సీ వాడ ఇండ్లను కలిసి తిరిగి ఒక ఇంటి కూలిపోయిన ఇంట్లోకి వచ్చి అమ్మ ఏమైందా అని అడిగితే ఇండ్లు కూలిపోయినాయి అనగానే బాగా చెల్లించి ఇద్దరికి మాట ఇచ్చి, ముగ్గురికి మాట ఇచ్చి నేను కట్టిస్తా అని మాట ఇచ్చిండ్రు ఇద్దరు, షబ్బీర్ భాయ్. తెలంగాణ నేల మీద అనేక గొప్ప కవులు, కవయిత్రులు తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ పరంపరను కొనసాగించడానికి జూన్ 2న నిర్వహిస్తున్న కవి సమ్మేళనం దోహదపడుతుందన్నారు. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ జీవన శైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమిష్టి తత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు తమ కళలకు పదును పెట్టాలని కవిత పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో పాల్గొనదలిచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్ల లోపు వారి ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో కవితలు వినిపించవచ్చు. నమోదు చేయించుకోవడానికి కవులు తమ వివరాలతో ఈ నెల 26 లోపు kavita.telangana@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు. గోల్కొండ కవుల సంచిక ద్వారా సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ రచయితలు, కవులు, కవయిత్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని, ఆ స్ఫూర్తితో తాము ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. వరి ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి మిల్లులకు తరలించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు టార్పలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి బ్యాంక్స్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి ధాన్యం సేకరణ త్వరగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. అకాల వర్షాల వలన ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు టార్పలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఆరబెట్టిన ధాన్యంను త్వరగా తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం, 8 గంటల పని విధానం తదితర డిమాండ్లతో మే 20న చేపట్టిన కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను పార్లమెంట్లో చట్టాలుగా చేసిందని చెప్పారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్లతో కార్మికుల 8 గంటల పనిదినం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కుల్లో అనేక మార్పులు వచ్చి కార్మికుల హక్కులు హరించబడతాయని విమర్శించారు. బీజేపీ కార్పొరేట్ మతోన్మాద విధాన వ్యతిరేకంగా కార్మికుల సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి దేశవ్యాప్త సమ్మెకు 20వ తేదీన పిలుపు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశానికి మరి జిల్లా కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాలరాజు గారికి, ఈ మరి అధ్యక్షులు కార్యదర్శి అయినటువంటి బాలరాజు గారికి, బాలరాజన్న గారికి, మరి కామారెడ్డి ఏఐటీసీ మరి ఇతర కార్మిక సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మేమేంటంటే 20వ తేదీన ఇప్పటి వరకు కూడా మనం కొన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఉండాలా, కనీస కార్మికులు బతకడానికి కనీస జీవోలు ఇవ్వాలా అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అనేక సమ్మెలు నిర్వహించడం. మే 20 తారీఖు నాడు
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. దానికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఆ సమ్మెను జయప్రదం చేయడానికి వివిధ రూపాలలో ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు ఆ సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తున్నదంటే 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా నగరంలో చికాగోలో చేసిన పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం కోటగిరి మండల కేంద్రంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద అవలంబిస్తున్న విధానాల మీద 4 లేబర్ కోడ్లని తీసుకోవడం జరిగింది. కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు, అసంఘటిత కార్మికులు అయినా మిగతా ఎన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేయడం. నిర్మాణ రంగాల కార్మిక సంఘం మరి ఉప్పు సాయి కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతూ మరి అఖిల భారతీయ స్థాయిలో 27 డేట్ నాడు మరి దేశాల సమ్మె కార్యక్రమం జరగబోతోంది. దీనికి అందరూ 10 రంగాల కార్మికులు, భవన నిర్మాణ రంగాల కార్మికులు అందరూ ఈ సమ్మెలో పాల్గొనాలి. దీనికి ప్రభుత్వము మరి మన పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులను దీన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ హక్కులను మనమందరం కాపాడుకునే విధంగా మరి 27 డేట్ నాడు మనమందరం. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. రుద్వన్ మండలం రాయకూర్కు చెందిన మాదిరి గంగాధర్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ కు బలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండలంలోని రాయకూరు గ్రామానికి చెందిన 20 సంవత్సరాల మాగిరి గంగాధర్ గత కొన్ని రోజులుగా ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. తన తండ్రి ఫోన్ నుంచి 5,000 రూపాయలు తన ఫోన్ కు పంపించుకొని గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయాయన్న మనస్తాపంతో గంగాధర్ మంగళవారం రాత్రి గ్రామంలోని శివార్లో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి మాగిరి పోషెట్టి ఫిర్యాదు మేరకు రుద్దూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కళ్ళ పండుగ జరిపించారు. సాయంత్రం పల్లకి సేవ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసాదానికి వంకాయలు మైపాల్ వీణ తేలరాములు గారు. మన శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నిర్మించి నేటికి 7వ సంవత్సరం గడిచిపోతుంది కాబట్టి 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలంతా కలిసి వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. కావున కళ్యాణం తర్వాత అన్నదాన ప్రసాదం ఉన్నది. సాయంత్రము స్వామివారి ఊరేగింపు. ఈరోజు శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తదనంతరం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా సాయంకాలం శ్రీవారిని పురవీధుల్లో, గ్రామంలోని పురవీధుల్లో ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు గ్రహీత మధ్యల భాగయ్యను ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ సంఘంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సదాశివ్ నగర్ మండలంలో అంబేద్కర్ పూలే భావజాలం ప్రచారం చేస్తూ ఇటీవల సదాశివ్ నగర్ లో మహనీయుల విగ్రహ ప్రతిష్టాపనకు ఎంతో కృషి చేసిన మధ్యల బాలయ్యకు తెలంగాణ ప్రభుత్వం దళిత రత్న అవార్డుతో సత్కరించడం జరిగిందన్నారు. అవార్డుతో పాటు పారితోషికం కూడా ఇవ్వాలని, ఇంకా అనేక అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. సంఘం తరపున ప్రత్యేకంగా భాగయ్యను అభినందించారు. శ్రీ మధ్యల భాగయ్య గారు అంబేద్కర్ సంఘంలో పనిచేస్తూ క్రియాశీలకంగా పనిచేస్తూ ఎస్ఎస్ నగర్ మండలంలో అంబేద్కర్ భావజాలాన్ని, పూలే భావజాలాన్ని ప్రచారం చేస్తూ మొన్ననే నగర్లో మహానీయుల విగ్రహాల స్థాపన చేసి బుద్ధుడు, పూలే దంపతులు, అంబేద్కర్ దంపతుల యొక్క విగ్రహాలను ప్రతిష్టాపన చేసి ఎంతో కృషి చేసినటువంటి, ఆ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి మధ్యల భాగయ్య గారికి తెలంగాణ ప్రభుత్వం
దళిత రత్న అవార్డుతో సత్కరించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా కృషి చేసినటువంటి బాగా సర్వీస్ను గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అంబేద్కర్ సంఘం జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ బాగయ్య గారికి ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ విజన్ సంఘం జిల్లా శాఖ నుంచి అభినందన తెలియజేస్తున్నాం. బాగా ఇంకా తన జీవితంలో అంబేద్కర్ ఆశయాల కోసం, పూలే భావజాలం కోసం నిరంతరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జిల్లా శాఖ పక్షాన తనకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా జిల్లా శాఖ పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు జిలుగు విత్తనాలు అందజేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించి జిలుగు, జింకు వంటి పచ్చి రొట్టెను వాడాలని చెప్పారు. కావలసిన రైతులు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకొని రావాలని సూచించారు. ఎడపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో జిలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం 30 కిలోల సంచి 2138 రూపాయలు ఉందని తెలిపారు. ఒక బస్తా 2.5 ఎకరాలకు సరిపోతుందని చెప్పారు. కావలసిన రైతులు సహకార సంఘాలలో కొనుగోలు చేసుకోవాలన్నారు. రైతులు తమ పట్టా పాస్ పుస్తకం, నకలు అందజేయాలని సూచించారు. జిలుగు విత్తనాలతో అధిక దిగుబడులు సాధించవచ్చని, ఎరువుల వాడకం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని జీలియా విత్తనాలని ప్రభుత్వము 50% సబ్సిడీ పైన రైతాంగాని కొరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మండలంకి ఒక దగ్గర డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సొసైటీల ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రతి రైతుకు పట్టాదారు ఉన్న రైతులందరికీ కూడా దీన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ జీలియా విత్తనాలు తీసుకొని రేపు సారవంతమైన వ్యవసాయము, సారవంతమైన భూములను తయారు చేసుకొని అత్యధిక దిగుబడిని పొందాలనే ఉద్దేశంతో మన ఎడపల్లి మండలంకు 167 బ్యాగులు పంపడం జరిగింది. అదేవిధంగా ఒక బ్యాగుకు 2138 రూపాయలకు ఒక బ్యాగును అందించడం జరుగుతుంది. అదే బ్యాగు 2.5 ఎకరాలకు సరిపడే విధంగా జీలియా విత్తనాలు బ్యాగులు ఉంటాయి. కాబట్టి రైతాంగం అందరూ కూడా తొందరలో నచ్చి ఈ వర్షాకాల వ్యవసాయ పనులు ముందరకు పోతున్న సమయంలో అందరు వచ్చి సకాలంలో తీసుకెళ్ళి ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు, సొసైటీ తరఫున మా మండల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రైతాంగం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.